అందరికీ నమస్కారం అండి. రైతు శుభం ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం లాస్ట్ తండ రావడం జరిగింది. ఇక్కడ మనము రైతులు ఇద్దరు లక్ష్మీ పేపర్ అనే వెరైటీ వేసుకున్నారు. దర్శులు గారు ఉంటే రామచంద్ర గారు ఇద్దరు ఆల్రెడీ ఏరిచ్చారు. ఇక్కడ ఆల్రెడీ చూడండి తోట మిర్చి గింజలు ఆల్రెడీ ఏరిచ్చిన్నది. ఇది లక్ష్మీ పేపర్ వెరైటీ. ఈ విత్తనం గురించి ఎంత బాగుందో, దాని సైజు, కాయ, ఈ వాతావరణంలో కూడా వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఈ విత్తనానికి ప్రత్యేకత ఏంటి అన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. మీకు ఈ విత్తనం ఎట్లా అనిపిస్తుంది? మీకు అది మిగిలిన చెప్పండి. కాయ సైజ్ ఎట్లా ఉంది? కాయ బాగా పొడుగు, బాగా బాగుంది. ఇప్పుడు ఈ వాతావరణంలో బూజులోకి వచ్చినా కూడా తట్టుకొని మళ్ళా ఎగిరేసి కాపు కాసింది. చచ్చుడు కానీ ఏమైనా ఉందా అండి? సావలే చాలా, ఎందుకంటే ఈ వాతావరణం చాలా చచ్చిపోతుంది. అసలు లేదు. ఈ నల్లి తట్టుకుంటుందా అండి? నల్లిగా తట్టుకుంటానంటే మందులు కొట్టాలి. తప్పకుండా. మీకు మిగిలిన ఎట్లా అనిపిస్తానండి? కాయ ఇప్పుడు అన్ని ఓకే కదండి? వేరే విత్తనాలతో పోల్చుకుంటే దీంట్లో ప్రత్యేకత మీకు ఏమనిపిస్తుంది? ఇది బాగా చచ్చినాయి కొన్ని, చాలా చచ్చినాయి. ఇది కొద్దిగా తట్టుకొని మంచిగా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మీ ఊర్లో చాలా తోటలు చచ్చిపోయి ఉన్నాయి. వేరే విత్తనాలు వాళ్ళు ఆల్రెడీ దున్నేసుకో మొక్కజొన్న వేసుకున్నారు. ఇప్పటికి కూడా ఇది ఫిబ్రవరి 28వ తారీఖు అంటే మార్చి స్టార్ట్ ఇంకో క్రాప్ ఉన్నది. మాకు ఇంకో క్రాప్ వస్తుంది. ఏరియాలో ఇంకో వారం మీకు ఎట్లా అనిపిస్తుంది? డైరెక్ట్ ఒకటే మాట, విత్తనం మంచిది. ఇక్కడ అందరు పోయినా అందరు ఇదే విత్తనం బాగుందని అందరు రైతులు అంటారు. మేము అందరం ఒక 20 మంది రైతులు ఈ విత్తనం అందరికి ఎట్లా ఉందండి? అందరికి మంచిగా. 20 మంది మంచిగా ఒక్కరికి కూడా ప్రాబ్లం రాలే. చూస్తున్నారు కదా, ఈ లక్ష్మీ పేపర్ అనే వెరైటీ ఎంత బాగుందని వాళ్ళు చెప్తున్నారు. 20 మంది ఊర్లో అందరు కలిసి తెచ్చుకున్నా కూడా ఒక్కరికి కూడా ఈ వర్షాల మూలంగా వాతావరణంలో మార్పులు రావడం వల్ల కూడా ఎలాంటి చేంజెస్ అనేవి ఏం లేవు. కాయ సైజు అన్ని బాగున్నాయని చెప్తున్నారు.